మీడియా మిత్రులకు నమస్కారం అండి. మరి ఈ రోజు నాడు నా పేరు జేసుదాసు. ఈ స్కూల్లో నేను జాయిన్ అయ్యి 31 ఏళ్ళు పూర్తయిందండి. నిజంగా చెప్పాలంటే అప్పుడు పూర్పాకాల్లో ఉండే స్కూలు యాజమాన్యం యొక్క సహకారం వల్ల, అదేవిధంగా కొంతమంది కమిటీ వాళ్ళు ముందు రావడం వల్ల, కొంతమంది డోనర్స్ని పట్టుకుని ఏదో రకంగా ఆ 2 పాకాలు కూడా పడేసి ఈ రోజు నాడు మరి స్థలము కూడా ఈ కాలనీ వాళ్ళు ఇవ్వటం, తర్వాత ఎక్కడ మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసిన తర్వాత అధికారుల యొక్క అనుమతితో ప్లేస్ చేంజ్ చేసి ఇక్కడ మేము బిల్డింగ్ కట్టడం జరిగింది. చాలా కృషి చేసి ఇప్పుడు ఈ రోజు నాడు నిజంగా ఈ స్కూల్లో అందరూ పేద పిల్లలండి, చాలా పేద పిల్లలు. నిజంగా వాళ్ళు ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే ఒకసారి భోజనం కూడా లేని పరిస్థితి. మరి ప్రభుత్వం యొక్క పథకాల వల్ల చక్కగా మంచిగా లబ్ధి పొందుకోవటమే కాకుండా ఈ స్కూల్లో 31 ఏళ్ల సర్వీస్లో చాలామంది ఉద్యోగస్తులు వెళ్ళారు. ఇక్కడ నుంచి ఉద్యోగస్తులు చేసుకుంటున్నారు, చాలామంది నాయకులు అయ్యారు, గొప్ప గొప్ప చక్కగా మేధావులు అయ్యారు. మరి అలాంటి స్కూల్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది విద్వేషకులు కొంతమంది తయారైపోయి భయంకరంగా మమ్మల్ని హింసపెడుతున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళు ముందుకు వచ్చి అప్పుడు ప్రహరీ కట్టడానికి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు చుట్టూ ప్రహరీ కట్టాలనేసి మధ్య కూడా మరోసారి నడిచారు. ఎందుకంటే కుక్కలు వస్తాయి నాన్న బాధపడుతునేసి ఫెన్సింగ్ వేద్దామని ఉన్నప్పుడు మరి ఈ లోకల్గా ఉన్న కార్పొరేటర్ గారు భర్త గారు ఆయన అడ్డుకునేసి నా మీద కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. కమిటీ వాళ్ళ మీద, వాళ్ళ పేదవాళ్ళు చాలామంది వాళ్ళని భయపెట్టేస్తున్నారు. ఇంకా భయంకరమైన దౌర్భాగ్యం ఏంటంటే కనుక ఈ స్కూల్ అంతా కబ్జా చేసేసి ఏదో రకంగా ఏదో చేద్దాము, ఒకసారి కాసేపు ఏమో కమిటీ హాల్ అంటున్నారు, కాసేపు ఏమో టెంపుల్ అంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. మరి ఈ రోజు నాడు చాలా బాధాకరం ఏంటంటే ఎవరు తెలియకుండా మేనేజ్మెంట్ వారిని ఎవరు కలవలేస్తారు. చాలామందికి కలెక్టర్ గారి పెడతానే ఉన్నాం, ఎస్పీ గారి పెడతానే ఉన్నాం, ఎస్ఐ గారి పెడతానే ఉన్నాం. ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు కానీ 3.5 ఏళ్ళ బట్టి నిజంగా మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు చాలా భయం పడుతుంది. ఎందుకంటే కనుక ఏమొద్దో పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ పెత్తనం అహంకార పరిస్థితి కనపడుతుంది చాలా వరకు. కాబట్టి మాకు చాలా విషయాలు కూడా వీళ్ళని కాపాడడం కోసం మేము కొంతమంది మరి చాలామంది చెప్పుకోవడం జరిగింది. కానీ వాళ్ళు కూలి పని చేసుకుంటూ ముందుకు వచ్చి స్కూల్ డెవలప్ చేసుకోవాలి. వీళ్ళందరూ మా పిల్లలు ఇక్కడ ఉన్నారు, 30 ఏళ్ళ పైనుంచి మేస్తారు, వీళ్ళందరూ పనిచేస్తున్నారు. అంతకుముందు 1941లో స్థాపించబడింది స్కూల్ సార్. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. మేము 31 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్నెన్నో బాధలు పడి ఎంతో కొంత అమౌంట్ ఖర్చు పెట్టి, నా పాకెట్ మనీ ఖర్చు పెట్టి పిల్లలకి లోటు లేకుండా గవర్నమెంట్ స్కూల్ డ్యూటీగా అన్ని రకాలుగా చేస్తున్నాం మేము. ఆ చేస్తున్న క్రమంలో ఇప్పటికి మళ్ళీ ఈ రోజు నాడు ఏదో టెంపుల్ కడతామనేసి అడ్డంగా వచ్చేసి మొత్తం మూసేసి అంతా మేము ఆక్రమించేసుకుంటామనేసి వాళ్ళు శంకుస్థాపన చేస్తామంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చారు, ఆ పని ప్రస్తుతానికి ఆపేరండి. ఎస్ఐ గారిని కలుసుకోవడం జరిగింది కానీ ఆయన లేరు, వేరే మరి సాయంత్రం రమ్మని చెప్పారు. కాబట్టి ఈ మీడియా సమక్షంలో నేను మాట్లాడేది ఏంటంటే మా వేదన తెలియపరుస్తున్నామండి. ఈ రోజు నాడు ఇలాంటి పేదరికంలో ఉన్న ఎయిడెడ్ స్కూల్ అంటే పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు స్థాపించబడిన ఇలాంటి స్కూల్స్ అన్ని కూడా మరి చాలా మరుగున పడిపోయినాయి. కానీ ఇలాంటి స్కూల్ కొన్ని ఉన్నాయి. ఇలాంటి స్కూల్లో మా స్కూల్ ఒకటి, మా స్కూల్ ఇక్కడ డెవలప్ చేసుకోవడం కోసం సహకరించకపోగా మరి వాళ్ళు వ్యతిరేకంగా రావటము, మా మీద దౌర్జన్యం చేయటము, కమిటీ వాళ్ళని బెదరగొడతాము, వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళకి ఇంత నిజంగా రావడం భయపడుతున్నారు. ఎవరికాళ్ళు వీళ్ళ మూతుబాతనం అంతా భయంకరంగా చేస్తున్నారండి. కాబట్టి ఇది న్యాయం చేయాలి. ఈ స్కూలు అన్యాక్రాంతం కాకుండా, ఈ స్కూలు మరొక దానికి ఆక్రమించకుండా పిల్లల కోసమే, పిల్లలకు ఉండేట్టుగా ఆహ్లాదకరంగా ఆడుకుంటూ మేనేజ్మెంట్ వారు నిజంగా సమ్మర్లో 20 ట్రక్కులు మట్టి పోసలు లేవల్ చేశారండి. లేవల్ చేసిన తర్వాత వాళ్ళకి మరి ఆశ పుట్టిందన్నమాట. మరి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా మరి అధికారులు తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు మా మనం విని, ఎందుకంటే మేము బయటికి వెళ్ళి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఇప్పటివరకు రాలేదు. మాలో మేము మద్దతు పడుతున్నాం కానీ అధికారులు చెప్తూనే ఉన్నాం, న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా న్యాయం చేసి మా పిల్లలకి, ఈ చిన్న పేదరికంలో ఉన్న పిల్లలకి న్యాయం చేసి ఇంకా డెవలప్ చేయడం కోసం మీ అందరూ సహకారం కావాలని ఆశపడుతూ మరొకసారి మీడియా మొత్తానికి థ్యాంక్స్ చెబుతూ విరమించుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ నా పేరు వికేఆర్ కుమారి అండి. అయితే ఇది స్కూలు కొమడవోలు హమాలీ కాలనీలో ఉందండి. అయితే నేను కరస్పాండెంట్ అండి. ఈ స్కూల్ గ్రౌండ్లో టెంపుల్ కట్టాలని చెప్పేసి కొంతమంది పెద్దలు నిశ్చయించుకుని ముగ్గేసి ఈ రోజు నాడు శంకుస్థాపన చేస్తామని చెప్పేసి వచ్చి శంకుస్థాపన చేయడానికి నిశ్చయించుకున్నప్పుడు మాకు తెలిసి వచ్చి మరి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది టెంపుల్ స్థలం ఇక్కడ వరకు ఉందని చెప్పారండి. అయితే అక్కడ వరకు టెంపుల్ స్థలం లేదండి. చెట్టుకు చుట్టూరు మనిషి తిరగడానికి మాత్రమే ఖాళీ ఉండే టెంపుల్ అండి అది. అయితే ముందు ద్వారం వైపు నుండి వే ఉందండి, తూర్పు వైపు వాళ్ళ నడక వెళ్ళాలన్నమాట. అయితే అదంతా కార్పొరేటర్ గారు అమ్మేసుకున్నారండి. దారి అంతా అమ్మేసుకుని టెంపుల్ స్కూల్ గ్రౌండ్కి కట్టి అప్పుడు దారి కూడా స్కూల్ గ్రౌండ్లో నుండి పెట్టాలని చూస్తూ వాళ్ళు మమ్మల్ని ఆటంకపరుస్తూ ఉన్నారండి. ఇంతకుముందు కూడా స్కూలు కాంపౌండ్ వాల్ కట్టాలని చెప్పేసి ఫౌండేషన్లు వేస్తూ ఉంటే వచ్చి అడ్డుకొని దౌర్జన్యం చేయడానికి వచ్చారండి మొత్తం అందరూ కూడా. మరి మాకు న్యాయం చేకూర్చమని అడుగుతూ ఉన్నామండి. స్కూల్ ఎవరు
స్కూల్ మేనేజ్మెంట్ పేరు మీద ఉందండి. మీ డిమాండ్ ఏంటండి? స్కూల్లో మా పనులు మేము చేసుకోవాలి. స్కూల్ స్థలంలో టెంపుల్ కట్టకూడదండి. టెంపుల్కి ఉన్న స్థలం మాత్రం వాళ్ళ స్థలం వారు కట్టుకోవచ్చు. అదండి. కోడేల హమానీ కాలనీలో ఉంటామండి. అయితే ఇది 2006లో ఈ హమానీ కాలనీ అనేది స్టార్ట్ అయిందండి. అయితే ఇది స్కూల్కి ఇచ్చారండి, ఎడిట్ స్కూల్కి ఇచ్చారండి. అప్పటి నుంచి మేము దీన్ని రన్ చేసుకుంటూ వచ్చామండి. అయితే మధ్యలో ఒక పిల్లలు కాళ్ళ పడిపోతున్నారని చుట్టూరు పారి తీస్తే మేము జాయిన్ చేసుకుంటాం అన్నారండి. మేము చుట్టూరు పారి తీసామండి. పారి తీస్తేనండి కొంతమంది ఆటంకం పెట్టి అబ్జెక్షన్ పెట్టి మీరు కట్టద్దు, ఇక్కడ టెంపుల్ కట్టుకుంటాం, మేము అది కట్టుకుంటాం అన్నారండి. మేము పోలీస్ స్టేషన్లో జిల్లా జడ్జిగా కలెక్టర్ గారికి కూడా పెట్టామండి, పిటిషన్ పెట్టామండి. వాళ్ళు కూడా వచ్చి చూసారండి. చూసి మేము న్యాయం చేస్తామన్నారండి. మళ్ళీ ఇవాళ ఈ రోజు నాడు మళ్ళీ శంకుస్థాపన మేము చేసుకుంటాం, టెంపుల్ ఇటే కడతాం అని దౌర్జన్యంగా వచ్చి టెంపుల్ ఇక్కడ శంకుస్థాపన చేశారండి. ఇబ్బంది ఏంటంటే పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆడుకుంటాకి స్థలం లేదండి. చుట్టూరు కూడా మూసేసినట్టు కట్టేశారండి. అయితే ఏంటంటే ఇది మూడు సంవత్సరాలు బట్టి మేము పోరాడుతూనే ఉన్నామండి. దీని గురించి కొంచెం మా స్థలం మాకు ఒప్పితే పిల్లలు ఆడుకుంటారండి. దీన్ని డెవలప్ చేద్దామని చూస్తున్నామండి. దీనికోసం జిల్లా కలెక్టర్ని కలిసామండి, తర్వాత ఎస్ఐ గారిని కలిసామండి, డిఐజీ గారిని కలిసామండి, ఎస్పీ గారిని కలిసామండి. చూసి న్యాయం చేస్తామన్నారండి. వచ్చి చూసారండి, చేస్తామన్నారు సార్. ఆ అధికారుల వల్ల ఆగిపోతున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? ప్రధాన డిమాండ్ అంటే మా స్కూల్ మాకు కావాలండి. మేము ఇక్కడ ఇది ఇప్పుడు జరగకపోతే మేము ఎంత దూరం అని వెళ్తాం సార్. మేము ఎంత దూరం వెళ్ళి చేసుకుంటాం. మా పిల్లలు మాకు ఎక్కడక్కడ ఎవరో కాడ ఇవ్వలేదండి, వీళ్ళు ఇచ్చారండి. ఈ స్థలంలో మేము దీన్ని కాపాడుకుంటా మేము చేసుకుంటున్నామండి. అసలు ఈ స్థలంలో ఎవరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఈ కాలనీ వాళ్ళు బయట వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ కాలనీ వాళ్ళు పెద్దలు ఉన్నారు సార్. పెద్దలోనూ కొంతమంది వేరే సార్ పెద్దలు వచ్చి మమ్మల్ని నానా విషయాలుగా పెడుతున్నారు సార్. అంటే రాజకీయ నాయకులా? రాజకీయ నాయకులేం కాదు సార్, రాజకీయ నాయకులు కాదండి. మామూలు ఇక్కడ పెద్దలండి, దీంట్లో ఉన్న పెద్దలండి, నెంబర్లో వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళండి.